మిత్రులారా, నేను మీ శ్రేయాభిలాషి గాజుల గణేష్. ఈరోజు మనం ధ్యానం గురించి మరియు ఆ ధ్యాన సాధన ఎలా చేయాలి, ఎలా కొనసాగించాలి అన్న వివరాల్లోకి వెళ్దాం. ధ్యానం భారతదేశంలో ఉద్భవించి ప్రపంచంలోని నలుమూలలకు వ్యాపించింది. అందరి ఆదరాభిమానాలను అందుకుంటుంది. కారణం, ధ్యాన సాధన వలన లెక్కలేనన్ని లాభాలున్నవి. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత శక్తి, ఆరోగ్యం, నిద్ర, రోగనిరోధక శక్తి, ఆధ్యాత్మికత, ఆర్థిక పరిస్థితి, మరి ఇంకెన్నో ఈ ధ్యాన సాధన వలన సానుకూలంగా ప్రభావం చెందుతాయి. కొన్ని లాభాలు ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా కావచ్చు. కానీ ఈ ధ్యాన సాధన వలన మనము ఈ లాభాలు పొందడం తప్పనిసరి, అందులో సందేహం వలన. ఇంత మహిమగల ధ్యానం ఒక చాలా సులభమైన ప్రక్రియ. ధ్యానం ఎలా చేయాలి అన్న వివరాల్లోకి వెళ్దాం. మొదట అయినంత వరకు అలసట లేని చోటుని ఎంచుకోవాలి. ఏదైనా అనుకూలమైన ఆసనంలో కూర్చోవాలి. అది నేలపైన సుఖాసనము కావచ్చు, లేదా బల్ల కుర్చీ పైన కూర్చొని కూడా ఈ ధ్యానం చేసుకోవచ్చు. సమయం ప్రొద్దున, పగలు, సాయంత్రం, మనకు ఏ సమయం అనుకూలమైతే ఆ సమయంలో ఈ ధ్యాన సాధన మనం చేసుకోవచ్చు. ఇక మనము వెన్నుపూస నిటారుగా ఉంచి చేతిలో చేతి జోడించి కళ్ళు రెండు నెమ్మదిగా మూసుకొని మన శ్వాసను మెల్లిగా దీర్ఘంగా తీసుకోవాలి. అదే గతితో శ్వాసను వదలాలి. ఈ విధంగా కొనసాగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మన మనస్ఫూర్తిగా గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మనస్ఫూర్తిగా అంటే మనము మన యొక్క ధ్యాన సాధనలో మన వేరే ఏ ఆలోచనలకు మన మనసులో చోటు ఇవ్వరాదు అని అర్థం. అయితే ధ్యాన సాధనలో ఆలోచనలు రావడం మాత్రం సహజమే. కాకపోతే మనము వాటిని కట్ చేస్తూ మన మనస్సును మన సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసాలపైకి మరలిస్తూ ఉండాలి. అయితే కొత్త సాధకులు ఈ ఆలోచనలు వస్తూ ఉండగా ధ్యానం కుదరడం లేదని భావిస్తూ ఉంటారు. అది సబబు కాదు. కారణం, ధ్యాన సాధనలో ఆలోచనలు రావడం సహజమే అన్న విషయం గమనించాలి. కాకపోతే మనము వాటిని పట్టించుకోకూడదు. మనము వాటిని తగ్గించుకుంటూ మన మనస్సును, మన ధ్యానంను మన సహజ శ్వాసపై కేంద్రీకరించాలి. మన ధ్యాన సాధన యొక్క ముఖ్య లక్ష్యం ఆలోచన రహిత స్థితికి చేరడమే. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఇలా ధ్యాన సాధన చేస్తూ ఉండగా మన శ్వాస కొంత సమయం దీర్ఘంగా, మరి కొంత సమయం నిస్సారంగా, చిన్నదిగా కొనసాగుతూ ఉండవచ్చు. మనము ఈ
వివిధ రకాల పరిమాణాల శ్వాసపై మనం ఎటువంటి ప్రభావం చూపకూడదు. మనం మాత్రం సాక్షిభూతంగా ఈ రకరకాల పరిమాణాల శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానం, ఇదే ధ్యాన సాధన. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మన ఆలోచనలు రాకపోకడం వలన కానీ లేదా ఈ వివిధ పరిమాణాల శ్వాస వలన కానీ మన ధ్యాన సాధన వలన కలిగే లాభాలపైన ఎటువంటి దుష్ప్రభావం పడదు. అంటే మనం ధ్యాన సాధన మొదలు పెడుతూనే మనకు రావాల్సిన లాభాలు వస్తూ ఉంటాయని అర్థం. అయితే మనము కొత్తవారు మొదట 10 నిమిషాలతో మొదలుపెట్టి ధ్యానం అనుకూలంగా 15-20 నిమిషాలు అలా పెంచుకోవచ్చు. అలా అనుకూలమైన కొద్దీ మనం గంట సమయం వరకు ఈ ధ్యాన సాధన చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనము ప్రతినిత్యం 1 గంట సమయం ధ్యానంకు కేటాయించితే మన మిగతా 23 గంటల కార్యక్రమాల స్పష్టత మనకు ఏర్పడి మన యొక్క కార్యకలాపాలు ఎంతో ఫలవంతంగా మారుతాయి. ఈ విధంగా మనము అధికారికంగా మన యొక్క కార్యక్రమాల యొక్క లాభాలు పొందుతూ ఉంటాము. పైపెచ్చు మనకు ధ్యాన సాధన వలన మన దేహంలోని ప్రతి అవయవం కణం మనం మలినాలను వైదొలిగించుకొని అత్యంత శుద్ధి చెందుతాయి. దీని కారణంగా మనము ఎంతో ఆరోగ్యవంతులము అవుతాము. ఈ విధంగా మనము ఈ ధ్యాన సాధన వలన మనకు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మనము ఎంతో లాభాలు పొందుతూ ఉంటాము. ధ్యానం సత్యానికి ప్రతీక. ధ్యానం మానవునికి వరం. ఇంత మహిమగల, ఇన్ని లాభాలు చేకూర్చగల ధ్యానం మీ దినచర్యలు సహభాగం చేసుకొని మీ జీవితాలను ఉన్నతంగా కొనసాగిస్తారని ఆశిస్తూ, మరి ఇక్కడ ఇచ్చిన వివరాలు, సమాచారం మీ ధ్యాన సాధనను ఎంతో విజయవంతంగా కొనసాగించడానికి తోడ్పడతాయని ఆశిస్తూ ఉంటాను.